శివ అంటే శివుడు, రాత్రి అంటే పార్వతీదేవి. వీరికి శివరాత్రి కళ్యాణం జరిగింది. అర్ధరాత్రి లింగోద్భవం జరిగింది. అర్ధరాత్రి పూజలు చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ ఫలం కోసం భక్తులు కొండా కోణంలో వెలసిన శైవక్షేత్రాలలో శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసిన మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు, పాలకులు ఏర్పాట్లు చేశారు. శైవక్షేత్రాలకు తరలి వచ్చే భారీ భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. వేసవి దృష్టిలో ఉంచుకొని అన్ని శైవక్షేత్రాలతో పాటు కడప జిల్లా పూరాయల పట్టణంలోని పురాతనమైన శ్రీ త్రిపుర బాలసుందరీదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో, చల్లగిరిగల కోదండరామస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అమ్మరాన్నంటాయి. కాశీనాయన మండలంలోని జ్యోతిక్షేత్రం, రెడ్డికోటల గ్రామ సమీపంలోని శ్రీ సాంబశివాలయం, ఒరుకుంట్ల సమీపంలోని పాపనాథీశ్వర స్వామి శివాలయం, కత్తిరగండ్లలోని రామలింగేశ్వర ఆలయం, పాపిరెడ్డిపల్లె సమీపంలోని కనికలగుండం శివాలయం, అక్కంపేటలోని విభూది నాగలింగేశ్వర ఆలయం, సావుచిట్పల్లె పరిధిలోని బెలుంగుహలలో నాగమునీంద్ర గుహ శివాలయం, వంకమూరులోని కాశీశ్వరాలయాలు ప్రాతకాలం నుండే భక్తులతో నిండి రాత్రి లింగోద్భవంలో ఉపవాస దీక్షలతో జాగారంతో హరహర మహాదేవ శంభు శంకర అనే ఓంకార నామంతో కిటకిటలాడిపోయాయి. స్వామివారి కళ్యాణంలో భక్తులతో నిండి హరహర మహాదేవ శంభు అనే నినాదాలతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యార్థం కల్పించాలనే ఉద్దేశంతో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. వీరికి త్రాగునీటిని అందుబాటులో ఉంచారు. ఏ శైవక్షేత్రం చూసినా పిల్లా పాపలతో కనువిందు చేస్తున్నారు. Bye.